అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయో సిఐడి అటాచ్మెంట్లో ఉన్నాయో ఆ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి స్వాహా చేశారు వారి కుటుంబ సభ్యులు. వారి సోదరుడు కుమారుడి పేరిట లేని డాక్యుమెంట్లు సృష్టించి భూములు కొన్నట్లుగా డాక్యుమెంట్లు సృష్టించి తద్వారా అక్కడి నుంచి మళ్ళీ వాటిని ప్లాట్లుగా చేసి విక్రయించి లబ్ధి పొందారు. ఇక అంతిమ లబ్ధిదారు అంటే జోగి రమేష్. ఇందులో వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే వారి కుమారుడు బెయిల్ పైన బయటకు వచ్చారు. మొత్తం కూడా తెర వెనక ఈ కథను నడిపించింది ఎవరయ్యా అంటే జోగి రమేష్. మొత్తంగా అంబాపురంలో జరిగింది ఈ వ్యవహారం. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఇప్పటికే అధికారులు పరిశీలించారు. ఇటు రెవెన్యూ, సిఐడి, ఏసీబీ చేసిన విచారణలో తేలింది. జోగి రమేష్ మీద ఒక్క కేసే కాదు, పలు కేసులు ఉన్నాయి. ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయి. అందులో ఇదొక కేసు. అంటే అధికారం చేతిలో ఉంది కదా అని అప్పటికే అగ్రిగోల్డ్కి పెద్ద ఎత్తున అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వారికి న్యాయం చేస్తామంటూ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అధికారంలోకి వచ్చి ఎవరికి న్యాయం చేయకపోగా ఆ భూముల్నే ఎలా కొట్టేయాలి అన్న ప్లాన్ వేసి పథకం ప్రకారం అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి కొన్నట్లుగా లేని డాక్యుమెంట్లు సృష్టించి వాటిని మళ్ళీ ప్లాట్లుగా చేసి విక్రయించారు. అంటే సర్వే నంబర్లు కూడా తారుమారు చేయగలిగిన సత్తా ఉన్న నాయకులను అనాలా ఏమనాలో అర్థం అవట్లా. ఎందుకంటే సర్వే నంబర్లు కూడా తారుమారు చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ రకంగా వైసీపీ నేతలు లబ్ధి పొందారు. భూ అక్రమాల గురించి మాట్లాడినప్పుడల్లా 1-2 కాదు మనకు వచ్చేది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. అటు ఉత్తరాంధ్రలో తీసుకుంటే ఇదే పరిస్థితి. గత 5 ఏళ్లలో పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిగాయి. సర్వే నంబర్లు మార్చడం, తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించడం, వాటిని మళ్ళీ ఇతరులకు విక్రయించడం, మళ్ళీ వాటిని ప్లాట్లు చేయడం, వాటిని వేరే వారికి విక్రయించడం, ఇలా చేస్తూ పోయారు. భూ అక్రమాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. బాధితులు కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఇంకా వస్తున్నాయి, ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఒకవైపున పెద్దిరెడ్డి అరాచకాల గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఒకవైపున విజయసాయిరెడ్డి చేసిన అక్రమాల గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఒకవైపున ఫారెస్ట్ భూములను స్వాహా చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం గురించి మాట్లాడాం. సజ్జల భూముల్ని అంటే ఫారెస్ట్ భూముల్ని కూడా తన పక్కన ఉన్న ఫారెస్ట్ భూముల్ని పూర్తిగా ఆక్రమించుకుంటూ వెళ్ళి అక్కడ నిర్మాణాలు చేపట్టారు. అక్కడ కూడా మరి అటవీశాఖ చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇంకా అటవీశాఖ ఇప్పటికే ఆ భూముల్ని అంటే అక్కడికి వెళ్ళి సర్వే చేసి హద్దులు మార్చి అంటే భూముల్ని స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే అటవీ సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. అలాగే వన్యప్రాణులకు సంబంధించి స్థావరాలను ధ్వంసం చేసే రకంగా వ్యవహరించినందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కూడా అక్కడ చర్యలు తీసుకోవాల్సి ఉంది ఇంకా సజ్జల మీద. ఎందుకంటే